హాయ్ క్రికెట్ వ్యూవర్స్. నిన్న జరిగిన మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు బ్రో. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ చూడలేదు ఈ కాలంలో. నిన్న జరిగిన మ్యాచ్‌లో మన టీమిండియా ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో గెలవడానికి ముఖ్య కారణాలు సంజు శాంసన్ బ్యాటింగ్, అలాగే మన టీమిండియా క్యాచింగ్ ఎఫిషియన్సీ, అలాగే 18థ్ మరియు 19థ్ ఓవర్స్ వేసిన జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా. మ్యాచ్ రివ్యూలోకి వెళ్లే ముందు మన టీం ఛానల్‌లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చూస్ చేసుకుంది. ఇలా సూర్య టాస్ గెలుచుంటే కూడా ఫీల్డింగ్ తీసుకోను అని చెప్పేశాడు. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మ్యాచ్‌లో డ్యూ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. టీమిండియా తరపున ప్రతి ఒక్క బ్యాటర్ మంచిగా పర్ఫామ్ చేశాడు. సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ మాత్రం ఈసారి కూడా ఫెయిల్ అయ్యాడు. వీరితో కలిసి ఇషాన్ కిషన్ 18 బంతులు 39 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన వెంటనే శివం దుబేను పంపారు. ఇది చాలా మంచి టాక్టికల్ మూవ్ అని చెప్పొచ్చు ఫ్రమ్ సూర్య. దుబే వచ్చి రాగానే స్పిన్నర్స్ ని చాలా కౌంటర్ అటాక్ చేశాడు. కేవలం 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. స్పిన్నర్స్ మాత్రం చాలా గట్టిగా కొట్టాడు ఈ మ్యాచ్ లో. వచ్చిన బ్యాటర్స్ కూడా మన టీమిండియా తరపున ఒక చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడి వెనుతిరిగారు. సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు 6 బంతుల్లో, అలాగే హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అలాగే తిలక్ వర్మ చివరి 19th ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు కొట్టి 7 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో మన టీమిండియా స్కోర్ 253కు చేరింది 20 ఓవర్లకి. అది కూడా 7 వికెట్లు కోల్పోయి. ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే టీంలో బౌలింగ్ చెప్పుకోతగ్గంత పడలేదు ఎవరికి. ఆదిల్ రషీద్ 2 వికెట్లు, విల్ జాక్స్ 2 వికెట్లు తీశాడు. ఇక 254 పరుగుల భారీ లక్ష్యంలో ఇంగ్లాండ్ టీం అడుగుపెట్టింది. ఓపెనర్స్ మళ్లీ చేతులు ఎత్తేశారు. ఫిల్ సాల్ట్ మరియు జాస్ బట్లర్ చాలా త్వరగా అవుట్ అయిపోయారు. ఫిల్ సాల్ట్ 3 బంతుల్లో 5 పరుగులు చేశాడు. అలాగే జాస్ బట్లర్ 17 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. మంచి ఫామ్ లో ఉన్న హ్యారీ బ్రూక్ ని మన జస్ప్రీత్ బుమ్రా ఒక స్లోయర్ బంతితో అవుట్ చేశాడు. ఈ వికెట్ లో అక్షర్ పటేల్ కూడా చాలా మంచి క్రెడిట్ ఇవ్వాలి. బట్ జోకబ్ బెత్తల్ మాత్రం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి వాళ్ళ టీం చాలా దగ్గరకు వచ్చేటట్టు చేశాడు టార్గెట్ కి. టామ్ బేతన్ మరియు విల్ జాక్స్ చాలా మంచి సపోర్ట్ అందించారు జోకబ్ బెత్తల్ కి. విల్ జాక్స్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. బట్ ఇంత చేసినా గానీ 18వ ఓవర్ మరియు 19వ ఓవర్లో వాళ్ళు ఎక్కువ రన్స్ రాబట్టలేకపోయారు. దీనివల్లే వాళ్ళు మెయిన్ గా ఓడిపోయారని చెప్పొచ్చు. ఓవర్స్ వేసింది జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా. బెత్తల్ లాస్ట్ ఓవర్ లో 6 బంతులకి 30 పరుగులు చేయాలి. బట్ ఫస్ట్ బాల్ లోనే రన్అట్ అయ్యాడు జాకబ్ బెత్తల్. దీంతో మన టీమిండియా ఈజీగా గెలిచేసింది. మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. అలాగే చెరో వికెట్ కూడా తీసుకున్నారు. మన టీమిండియా ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.